కలయిక. యోగం అంటే ఐక్యం అవ్వడం, యోగం అంటే కలిసిపోవడం, ద్వైతం అద్వైతంగా మారడం. అద్వైతం అంటే ద్వైతం లేనిది అని అర్థం. మనమంతా ద్వైతాలలోనే బతుకుతాం. మంచి చెడు, లాభం నష్టం, ఇట్లా ప్రతిదీ రెండు ఉంటాంటాయి. విడదీసి చూస్తాం. అట్లా ప్రతిదీ మనకు రెండు రకాలుగా, ప్రతిదీ మంచి చెడు, లాభం నష్టం, ఇష్టం అయిష్టము, ప్రేమ ద్వేషము, ప్రతిదీ రెండు రకాల భావాలతోనే మన మనసు ప్రయాణం చేస్తూ ఉంటది. ఆ రెండు రకాల భావాల్ని కూడా కలిపి ఏకం చేస్తే ఒక అద్వైత భావం ఏర్పడుతుంది. ఈ సృష్టి మొత్తం మీ లోపల, నా లోపల, యావత్తు ఈ మొత్తం లోపల ఉన్నది ఆ అద్వైతమే. అదే మన అంతర్ప్రపంచంలో ఉన్నది, అంటే మన లోపల ఉన్నది. ఆ లోపల ఉన్నదే భగవంతుడు. భగవంతుడు ఎక్కడో లేడు, మన లోపలనే ఉంటాడు భగవంతుడు. మన లోపల ఉన్నదే భగవంతుడు. మన లోపల ఉన్న భగవంతుడు మనకు ఎట్లా అర్థమవుతా అంటాడు? సరే, ఫస్ట్ ఇప్పుడు దేవుడు అనేదానికి అర్థం ఏంటిది? మన అందరి భావాన్ని దేవుడు అంటే ఏముంటుంది అంటే, దేవుడు అంటే సర్వ సృష్టికి సృష్టికర్త. ఆయనకు మనిషి కంటే చాలా అతీతమైన శక్తి ఉంటుంది. ఆయనకు అసాధ్యం అంటూ ఉండదు. ఆయనను ప్రాధేయపడితే, ఆయనకు భజన చేస్తే, ఆయనకు కొబ్బరికాయలు కొడితే, ఆయనకు దీపం ముట్టిస్తే, ఆయన హుండీల కానుకలేస్తే మనకు ఆయన మన కోరుకున్న కోరికలు తీర్చుతాడు. ఎందుకంటే ఆయన మనకంటే శక్తివంతుడు. ఆయన ఇచ్చేవాడు, మనం తీసుకునేవాడు. ఆయన పరిపాలించేవాడు, మనం పరిపాలించబడేవాళ్ళం. ఆయన శక్తివంతుడు, మనం శక్తిహీనులు. ఇక్కడ రెండిట్లో ద్వైతం వస్తుంది, అంటే రెండు వస్తున్నాయి. వాస్తవానికి దేవుడు ఏంటిదంటే ఒక శక్తి, నిజమే, ఒక పవర్, అనంతంగా వ్యాపించి ఉన్న ఒక పవర్ దేవుడు అంటే. ఇప్పుడు ఈ బల్బులోకి లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? మెయిన్ నుంచి వచ్చింది. మెయిన్లో స్విచ్ బోర్డ్ నుంచి వచ్చింది. ఈ బల్బులోకి స్విచ్ బోర్డ్ నుంచి మెయిన్ నుంచి వచ్చింది. స్విచ్ బోర్డులోకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ నుంచి వస్తుంది. ఆ మెయిన్ నుంచి పవర్ ఎక్కడ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడికి. ఆ ట్రాన్స్ఫార్మర్లకు ఎక్కడి నుంచి వస్తుంది పవర్? సబ్ స్టేషన్ నుంచి వస్తుంది. సబ్ స్టేషన్కి ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ గ్రిడ్ నుంచి వస్తుంది. అంటే ఒక మాస్టర్ ఫ్లవర్ ప్లాంట్ ఉంటుంది, అక్కడ నుంచి. అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పవర్ గ్రిడ్ లోకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తయారు ఎక్కడి నుంచి వచ్చింది? మరి మన శరీరం లోపల ఉన్నదంతా వాటరే కదా. శరీరంలో ఎంత భాగం వాటర్ ఉన్నది? మినిమం ఒక 75% వాటరే కదా. పవర్ అనేది వాటర్ నుంచి వచ్చింది. ఆ వాటర్ నుంచి, వాటర్లో ఉన్న శక్తి ఏదైతే ఉందో దాన్ని కొంత ప్రాసెస్ ద్వారా వేరు చేస్తే అది ఒక విద్యుత్ శక్తిగా ఉత్పత్తి అయ్యి అక్కడి నుంచి ఈ బల్బులో వచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఆ వాటర్లో ఉన్న శక్తి, బల్బులో ఉన్న శక్తి ఒకటే అంట. అదన్నా తప్ప? ప్రాసెస్ చేసుకుంటూ వచ్చినాం. అయితే మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే వాటర్ను ముట్టుకుంటే షాక్ కొట్టేది, మనకు పవర్ను ముట్టుకుంటే షాక్ కొడుతుంది కదంటే, వాటర్లో ఉన్న ఏదైతే తత్వాలు ఉంటాయో అందులో నుంచి విద్యుత్ శక్తి తత్వాన్ని వేరు చేసిండు. వేరు చేసి దాన్ని ఒక ఉత్పత్తిగా దాన్ని ఉత్పత్తి చేసి అక్కడి నుంచి ఇక్కడికి పంపించాలి. ఇప్పుడు పవర్ ప్లాంట్ లో ఉన్న పవర్ను ఈ బల్బులో ఉన్న పవర్ సేమేనా? నేను ఎక్కువలు తక్కువలు హెచ్చు తగ్గుల గురించి మాట్లాడతలేను, దాంట్లో ఉన్న మూలం గురించి మాట్లాడుతున్నా.
ఆ హెచ్చు తగ్గులు ఎట్లాంటివి ఉన్నాయంటే వాళ్ళ వాళ్ళ అవసరతకు అనుకూలంగా. ఇప్పుడు మనకు మహా వెలుగు అవసరం లేదు, మన బల్బు ఈ రూమ్కు సరిపోయే బల్బుకు సంబంధించింది వస్తే చాలు మనకి. ఇప్పుడు సపోజ్ ఒంటె ఉన్నది, ఎంత వాటర్ తాగుతుంది ఒంటె? చాలా వాటర్ తాగుతుంది, ఒక 10 లీటర్ల దాకా తాగవచ్చు అది. మనం ఎంత తాగుతాం? మనం ఒక 1/2 లీటర్ గ్లాసు దాగమైనప్పుడు. అంటే దాని శరీర వ్యవస్థకు ఎంత కావాలో అంత తాగుతుంది అది, మన శరీర వ్యవస్థకి ఎంత కావాలో అంత తాగుతుంది. కానీ వాటర్ మాత్రం సేమేనా? అందులో ఏమైనా తేడా ఉన్నదా? సో ఇప్పుడు ఈ బల్బు అక్కడ నుంచి వచ్చే పవర్ సేమే కదా, బల్బులో ఉన్న పవర్ అక్కడ నుంచి వచ్చే పవర్. అంటే దాని పరిమాణంలో దాని వోల్టేజీలలో తేడా ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న పవర్ అనే మూలం విద్యుత్ శక్తి అయితే ఒకటే కదా. అట్లనే భగవంతుని లోపల ఏదైతే ఈ అనంత వ్యాప్తంగా ఉన్న సృష్టికర్త అని మనం భగవంతుడు అంటున్నామో, ఆ భగవంతుడే స్వయంగా మన లోపల ఉన్నాడు. శరీరమే దేవాలయం, ఇంతకు మించిన దేవాలయం లేనే లేదు. నేను దీన్ని చెప్తా మీరు ఓపిక వింటే. మన శరీరమే దేవాలయం, ఆత్మే భగవంతుడు. ఇప్పుడు మీరు తిరుపతికి పోయి చాలా ప్రయాసపడి 7 కొండలు ఎక్కి లైన్లో ఉండి క్యూలో ఉండి మొత్తం అందరినీ తోసుకుంటూ, లేకపోతే ఆ ఒత్తిడికి బాగా సంఘర్షణకు గురై లాస్ట్కు దేవుని దర్శనానికి పోయింది. దేవుడి మూర్తి అక్కడ, స్వరూపం అక్కడ ఉంది. అక్కడ పోయినాక మీరు ఏ విధంగా మొక్కుతారు? మొక్కడం గురించి అంటున్నా. చూడడం అంటే ఆ ఆకారం ఎంత అందంగా ఉన్నది, దానికి ఎంత ఆకర్షణీయంగా కనబడుతుంది, ఎలాంటి కిరీటము, అక్కడ ఎట్లాంటి వజ్ర వైడ్యూరాలతో చేసిన ఆ నగలు అవన్నీ ఎట్లా ఉన్నాయని అది తిలకిస్తావు ఈ నేత్రాలతోని. కానీ మొక్కడం ఎట్లా మొక్కుతావు? నీ కోరికలు జరగాలనేది ఎట్లా మొక్కుతావు? నా కోరికలు తీరాలనేది కళ్ళు మూసుకొని మళ్ళీ నీ సోల్ లోపలనే మొక్కుతావు. వేరే ఖండంలో ఉన్న భగవంతుని పోయినా కూడా నువ్వు అక్కడ కళ్ళు మూసుకొని మొక్కాల్సిందే. అంటే మనకు తెలిసినా, మనకు అవగాహన తెలియదని కాదు, మన అవగాహన దాని మీద ఉన్నా లేకున్నా భగవంతుని స్థానం ఏంటిదంటే ఇదే. ఎక్కడికి పోయినా మీరు కనుక ప్రశాంతతోని, మంచి చిత్తంతోని, నెమ్మది పరుచుకునే అంత పరిజ్ఞానం మనకు వచ్చినప్పుడు, మన ఇంట్లో పూజ గదిలో మొక్కిన మొక్కు, ఎక్కడో ఖండాంతరాలు దాటిపోయి దర్శనం చేసుకున్న మొక్కు రెండు సేమ్, అందులో ఏం తేడా ఉండదు. ఎక్కడో పవర్ ప్లాంట్ నుంచి వచ్చే పవర్, ఈ బల్బులో ఉన్న పవర్ రెండు సేమ్ అయినట్టుగానే. ఎందుకు అంటే ఆ కేంద్రం లోపలనే అడుగుతాం మనం, ఆ స్థానం లోపల, ఏ స్థానంలో భగవంతుడు ఉంటాడో ఆ స్థానం లోపలనే అడుగుతాం. అట్లా సర్వంతర్యామి అయి ఉన్నాడు భగవంతుడు. చీమ లోపల, ప్రతి ప్రాణి లోపల, అందరి లోపల ఒకే రకమైన శక్తి ఉంది. చీమను ఎప్పుడైనా అబ్జర్వ్ చేసింది? చీమను ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి, సేమ్ మనలాంటి ఎమోషన్సే ఉంటాయి దానికి. చీమకి ఏదైనా చెయ్యి అడ్డు పెట్టండి, టక్కున ఆగుతుంది. ఎందుకు ఆగుతుంది? ఏదో భయం అనిపించి, నాకేదో ఆపద సంభవిస్తుందో ఏమని, దానికి కూడా మనలాంటి ఎమోషన్, దానికి కూడా సెన్స్ పనిచేస్తుంది, దానికి అవగాహన శక్తి ఉంటుంది దానికి. దానికంటే 10-20 అంతల 50 అంతల వజన్ని అది పెట్టుకొని నోట్లో గడుచుకొని తీసుకుపోతా ఉంటుంది. అంటే అన్నింటి లోపల మూలం ఒక్కటే. ఆ మూలం మన లోపలనే ఉన్నది, ప్రతి ప్రాణి లోపల ఉన్నది. మనం ధ్యానం చేసేది ఏంటంటే ఆ మూలాన్ని దర్శించడం కోసమే. ఎప్పుడైతే ఆ మూలాన్ని మనము దర్శించి ఉన్నది ఉన్నట్టుగా అవగాహన చేసుకోగలిగితే, మనకు అసలు ప్రతి విషయం పట్ల ఒక విశాల దృక్పథం ఏర్పడుతుంది. ఏర్పడి మనకు రోగము అనే మాట తెలియదు, రోగం అనే మాట రాదు, అంటే ఆ భావమే రాదు మనకు. ఆ మోక్షం లభిస్తుంది అంటారు చూడు. ఆ మోక్షం లభించేది ఏంటంటే
ఆ మన లోపల ఉన్న నిజతత్వాన్ని మనం ఎప్పుడైతే గుర్తెరిగి అదే అనుభవపూర్వకంగా ఆచరణలో పెడతామో అప్పుడు మోక్షం లభిస్తుంది. అది లభించడం కోసం మనం ధ్యానం చేస్తాం. అది సాధించడము అంటే భూమి మీద పుట్టవలసిన అవసరం లేదు. మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తా ఉంటే ఇట్లా ఇట్లా అన్నది కూడా ఇక్కడ అనిపిస్తుంది, బయట జరుగుతుంది. ఇక్కడ అనిపించకుండా ఏది బయట జరగదు. అట్లనే రోగం కూడా మన ఆలోచన వల్లనే మనం సృష్టించుకుంటాం. అరే నేను కూడా ఒక రోగాన్ని నా ఆలోచనతో నేను ఎట్లా సృష్టించుకుంటా? నాకు తలనొప్పి రావాలని నేను కోరుకుంటానా? నేను ఎవడైనా నాకు తలనొప్పి రావాలని ఎవరికి వాళ్ళు కోరుకుంటారా? కానీ నాకు వచ్చింది అంటాము. కానీ తలనొప్పి రావడానికి 2 రోజుల ముందు 3 రోజుల ముందు నువ్వు ఎట్లాంటి ఆలోచనలలో ఉన్నావు, ఆ ఆలోచనలు నీకు ఎలాంటి భావాన్ని కలిగిస్తున్నాయి, ఆ భావం నీ లోపల ఎట్లా స్థితమవుతుంది, దాని మీద ఈరోజు అది వచ్చింది ఆధారపడి ఉంటుంది. కొద్దిగా లోపలికి పోయి ఆలోచిస్తే ఆలోచించండి టక్కున. ఇప్పుడు ఇంతకు ముందంతా మనం మంచి మూడ్లో ఉన్నాం. బయట ఒక వ్యక్తిని పొడిచిండు, అక్కడ ఎవరు చంపిండు అనగానే మన మన ఈ ప్రశాంతమైన వాతావరణం ఏమైంది? అలజడి అవుతుంది. అలజడై ఏందో అని చెప్పేసి టక్ అక్కడికి వెళ్తాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన క్రూరంగా చంపబడ్డాడు, చనిపోయింది, చాలా అమాయకుడు, మంచి వ్యక్తి అన్నప్పుడు ఏమనిపిస్తా ఉంటది? ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? మన ఆలోచనలకు మనము ఎలాంటి భావాలు ఇచ్చుకుంటున్నామో దాని ప్రకారంగా మన శరీర స్పందన, మన మానసిక స్పందన ఆధారపడి ఉన్నది. ఇప్పుడు అవతల వ్యక్తి ఎవరైనా కోపడ్డాడు అంటే మనకి కోపం వస్తుంది అంటే అవతల వ్యక్తిది ఏం తప్పలేదు. దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ఎట్లా చేస్తున్నాం అనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది. బస్సులో వెళ్తుంటే ఒక వ్యక్తి కాలు తాకిస్తే కొద్దిగా జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే దాన్ని పట్టించుకోడు. కొద్దిగా తెలివైన వ్యక్తి ఏం చేస్తాడంటే ఒకసారి ఇట్లా చూస్తాడు, అవతల వ్యక్తి సారీ అంటే సెట్ అయిపోతుంది. అదే కాలు తాకిన విధాన్ని కొద్దిగా అహం కూడిన వ్యక్తి అయితే ఏమంటాడు? కళ్ళు కనబడతలేవా అంటాడు. అంటే మన అవగాహన స్థాయిలల్లా, మన ఆలోచన విధానాలల్లా అంత లోపం ఉంటుంది. ప్రతిదీ మనం జీవితంలో జరిగే ప్రతి విషయానికి సృష్టికర్తలం మనమే. ఎక్కడో భగవంతుడు మన 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 జీవితాల్ని ఒక గ్రంథంలో రాసి దాని ప్రకారమే నీ జీవితం నడుస్తుంది అని చెప్పింది. ఎవరైతే చెప్తానో వాళ్ళ లాభం కోసం చెప్పే మాటలు అవి. వాళ్ళు సర్వైవ్ కావడానికి, వాళ్ళు మన మీద ఆధిపత్యం చేసి రాజకీయం చేయడానికి చెప్పే మాటలు అంతే తప్ప నిజం అసలు వాస్తవం అది కానే కాదు. మన జీవితానికి మనమే సృష్టికర్తలం. మన జీవితం మన మీదనే ఆధారపడి ఉన్నది, బయట ఎక్కడో లేదు. ఆ జీవితం మన మీద ఆధారపడి ఎట్లుందంటే మన ఆలోచన మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు సపోజ్ నాకు దేవుడు నా జాతకం రాసి పెట్టిండు అనుకుంటా. నేను ఈ టైంలో పుట్టాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ పని చేయాలి, ఈ టైం నుంచి ఆ టైం వరకు ఆ పని చేయాలి, నా వయసు ఇంతకాలం నేను బతుకుతా అని నాకు సంబంధించిన ప్రోగ్రామ్ అంతా దేవుడు డిజైన్ చేసి రాసి ఒక గ్రంథంలో రాసిండు అనుకుందాం. ఓకే నేను అనుకుంటాను, నమ్ముతాను. ఇప్పుడు నమ్మినప్పుడు నాకు డబ్బు కావాలని నేను ఎందుకు ప్రయాసపడాలి? నా పిల్లలు బాగుండాలని నేను ఎందుకు ప్రయాసపడాలి? లేకపోతే నేను ఏదైనా సాధించాలని నేను ఎందుకు ప్రయాసపడాలి? ఆల్రెడీ అలా డిజైన్ అయ్యి ఉంది కదా. ఇప్పుడు కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. కంప్యూటర్లో ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే మనం ఏదైతే ప్రోగ్రామ్ డిజైన్ చేసినామో అదే వస్తే తప్ప ఇంకొకటి ఓపెన్ అవుతుందా? ఇప్పుడు నాకు కూడా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెట్టిండు దేవుడు. నేను ఇంటనే పండుకుంటా. నేను చేసినా అక్కడ రాసిందే జరుగుద్ది, నేను చేయకున్నా అక్కడ రాసిందే జరుగుద్ది. అట్టంటప్పుడు నేను ఎందుకు చేయాలి? కానీ వాస్తవానికి జీవితం అట్లా లేనే లేదు. ఇది మన మీద రుద్దబడిన ఒక చాలా కుట్ర. ఇది
మనము చాలా స్వేచ్ఛా జీవులం. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనం రావడానికి ముందే ఇక్కడ సృష్టించబడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పదార్థంతో నువ్వు నీ తెలివిని దానికి జోడించి దాన్ని ఇంకో రకంగా ఎట్లా మారుస్తావు, ప్రతి సృష్టి ఎట్లా చేస్తావు అనేదే మన ప్రజ్ఞ. అంతే తప్ప మనం రావడానికి ముందే ప్రతిదీ ఇక్కడ ఉన్నది. నీళ్లు ఉన్నాయి, గాలి ఉన్నది, సూర్యుడు ఉన్నాడు, భూమి ఉన్నది, ఆకాశం ఉన్నది, ఈ భూమి మీద చెట్లు ఉన్నాయి, వాటికి పండ్లు ఉన్నాయి, మనం తినే పండ్లు ఉన్నాయి, మాంసాహారం ఉన్నది, శాకాహారం ఉన్నది, ఆనందంగా గడపడానికి అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి, ప్రేమించుకోవడానికి మనసు ఉన్నది, తిట్టుకోవడానికి నోరు ఉన్నది. అన్ని డిజైన్ చేయబడి ఉన్న తర్వాతనే మనం ఇక్కడ పుట్టినాం. మనం ఇక్కడికి వచ్చినాక చేసేది ఏం లేదు. ఇక్కడ ఉన్నదాన్ని మన భావాలతోని, మన ఆలోచనతోని, మన ఓపికతోని, మన సహనాలతోని వాటిని ఏ విధంగా మనం పొందుకుంటున్నాం, వాటిని ఏ విధంగా తీసుకొని మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నాం అనే ప్రజ్ఞ మన మీదనే ఆధారపడి ఉంటుంది. ఎవ్వరు దీన్ని రాయలేదు. రాసిన్లని చెప్పేటోళ్ళు ఏంటంటే మన నెత్తి మీద ఎక్కి పరిపాలన చేసి మనల్ని మూర్ఖుల తయారు చేసి వాడు లాభం పొందడానికి చేసినోడి తప్ప అది కానే కాదు. ఇదే మాట భగవద్గీతలో కూడా ఉంటుంది. నేను లాస్ట్లో చెప్పేది ఏంటంటే మన ఆలోచించే విధానాన్ని బట్టే మన ఆరోగ్య వ్యవస్థ, మన భౌతిక పరిస్థితులు, భౌతిక అనుభవాలు అన్నీ మన ఆలోచించే విధానాన్ని బట్టే ఆధారపడి ఉన్నాయి. ఒక్క క్షణం మనము చీకట్లో నడుచుకుంటూ పోతుంటే ఏదన్నా శబ్దం అయితే ఇట్లా అంటాం. ఎందుకన్నా మనకు భయం అనే భావన కలిగింది. మనకేదో హాని జరగబోతుందని మనం ఒక ఆలోచన చేసినాం కాబట్టి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో రసాయనిక చర్య జరిగి అది ఊహించని టైం అంత ఫాస్ట్గా జరిగి మన మెదడుకు ఆ సంకేతం పంపింది, మనం అట్లా మారిపోయింది. ఇప్పుడు ఇంత నవ్వుకుంటూ ఉండే వ్యక్తులకు ఏదన్నా ఒక బాధాకరం విషయం, వాళ్ళ ఆత్మీయులు ఎవరో చనిపోయిందని చెప్పగానే ఎమ్మటే దుఃఖం వస్తుంది. ఇంతసేపు నవ్విన మనిషికి ఎమ్మటే ఎందుకు దుఃఖం వస్తుంది? వాళ్ళు ఆ భావం అట్లా అనగానే వాళ్ళకి తెలియకుండా ఆ భావం లోపలికి తీసుకుంటారు. అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరుగుద్ది, బాడీ లోపల రసాయనిక చర్య జరుగుద్ది. అప్పుడు నవ్వడానికి కారణమైన అణువులు, నమ్మడానికి కారణమైన ఏదైతే ఈ ఉత్సాహాన్నిచ్చే కణాలకు బదులు నిరుత్సాహాన్ని, బాధను కలిగించేటి ఎంబటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో ఆ రసాయనిక చర్యలో పుడతాయి. అవి పుట్టి మళ్ళీ మన శరీరానికి ఒక నైరాశ్యాన్ని, ఒక బాధను, ఒక దుఃఖాన్ని కలుగజేస్తాయి. మనం ఏ విధంగా తీసుకుంటాం? కొంతమందికి చెప్పగానే ఆలోచనలకు వెళ్తారు, అవునా అట్లా జరిగిందా, ఏమైంది అన్నప్పుడు వాళ్ళకి అలాంటివే పుడతాయి లోపల. లేదు అట్లా జరిగిందా, మంచోడు కదా అని ఏడిస్తే వాళ్ళకి అట్లాంటివి పుడతాయి. అది అని ఏమంటున్నా, తలకు ఒక ఆలోచన ఉంటుంది, తలకు ఒక భావం ఉంటుంది. వాళ్ళ భావానికి ప్రకారంగా మాత్రమే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది అనేది ఎంటైర్గా చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ.